look to God in prayer. Gracious, faithful, living God, we thank you for gathering us together like this in order that we worship you and we know you more closely and we grow in your grace. Father God, as we look into your word, this is our prayer this morning, that you would minister and you would equip us for the challenges that are ahead. Father, we thank you and we pray that you would take control of every situation and you please be with us, O Lord. In Jesus' precious name we pray. Amen. Crisis is one very common experience in Christian life. క్రైస్తవ జీవితంలో సంఘర్షణలు కలుగుతూ ఉంటాయి. You cannot avoid this no matter what you can do, but you need to only learn how you can handle it and how you can face it. ఏం చేసినా కూడా అటువంటి పరిస్థితులను మనం తప్పించుకోలేము. ఎలా వాటితో మనం వెళ్ళాలో, ముందుకు వెళ్ళాలో, సాగి వెళ్ళాలో అవి మాత్రమే మనం చూడగలం. Yeah, in fact, it's maturity and spirituality, how we really effectively handle the crisis that we face in life. మనం మన జీవితాల్లో ఎదుర్కొనే ఆ విపత్కర పరిస్థితుల్లో మనము పరిపక్వత ఆత్మీయతని బట్టి మనము వాటిని ఎదుర్కోగలం. And if you can learn really handle that in a proper way, more biblical way to say, and we would enjoy that crisis situations in life. మన జీవితంలో వచ్చే విపత్కర పరిస్థితులను మనము బైబిల్ ప్రకారంగా దేవుడి శక్తితో కనుక ఎదుర్కోగలిగితే వాటిని కూడా మనము ఆ పరిస్థితులను కూడా ఎంజాయ్ చేయొచ్చు. It won't be any more burdensome, but you can enjoy it. It's an experience for that matter. అదేదో బరువుగా ఉండదు, అదేదో కష్టతరంగా ఉండదు, కానీ అదొక కేవలం ఒక ఎక్స్పీరియన్స్గా ఉండిపోతుంది, అనుభవంగా. For example, this morning when you came to this place, this is little small relatively, besides the other conference halls we had. But you know, ever since I stepped in, I was observing people are very actively working at how best we can make this comfortable for each of us to sit. And all now this is very beautiful. We are having a very close, intimate fellowship, and not even one chair is not occupied. Every seats are full. This is a blessing. This is good. ఈ ఉదయకాలం చిన్న హాల్ ఇవ్వబడింది కాబట్టి అందరం సర్దుకోవాల్సి వచ్చింది. అయితే దాంట్లో కూడా అందరూ ప్రతి చైర్లో కూర్చున్నారు కాబట్టి ఇది కూడా చక్కగా ఉంది, ఎందుకంటే దగ్గరగా ఉన్నాం. Now let's look into God's word. Numbers, book of Numbers, chapter 20. సంఖ్యాకాండం 20వ అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము. Let's read from verse 6. 6వ వచనం నుండి చూద్దాం. Book of Numbers, chapter 20, from 6 to 12. 6వ వచనం నుండి 12వ వచనం వరకు చూద్దాం. అప్పుడు మోషే అహరోనులు సమాజము ఎదుట నుండి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాటలాడము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును తాగుటకు ఇమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను తాగెను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. Numbers 20th chapter is a tough one, is a dark one, and is a deadly one. ఈ 20వ అధ్యాయము ఎంతో కఠినమైంది, ఎంతో చీకటితో అంధకారంతో కూడింది, ఎంతో కఠినమైన అధ్యాయం. It would be a very sad observation that in the first verse of this chapter, 20th chapter, book of Numbers, we see the death of Miriam, Moses' sister, elder sister.
ఈ అధ్యాయపు మొదటి వచనంలోనే మిరియాము చనిపోయినట్టుగా మనం చూస్తాం. ఎంతో విచారకరమైన విషయంతో ఇది ప్రారంభమవుతుంది. And the 28th verse of the same chapter, 20th chapter, we see the death of Aaron, Moses' elder brother. 28వ వచనం కనుక చూస్తే 29లో ఉంది, అహరోను చనిపోయినట్టుగా ఉంటుంది మోషే సహోదరుడు. And then verse 12 of this same chapter indicates the death of Moses without entering into the promised land Canaan. 12వ వచనంలో మోషే కానాను దేశంలోనికి ప్రవేశించకుండానే చనిపోతాడనే మాట చెప్పబడడం చూస్తాం. It's not directly speaking about his death, but it is said you will not enter the promised land alive. నేరుగా అతని మృతి గురించి మాట్లాడట్లేదు, కానీ నీ వాగ్దాన భూమిలో ప్రవేశించవని చెప్పబడింది. Now another observation, this 20th chapter of book of Numbers is the 40th year of Israelites wilderness journey. ఇంకొక విషయం ఏంటంటే సంఖ్యాకాండము 20 అధ్యాయపు సందర్భం ఏంటంటే ఇశ్రాయేలీయుల అరణ్య ప్రయాణంలో అది 40వ సంవత్సరం. How do we know that? Let's turn our Bibles to the same Exodus 33 chapter verse 38. 33rd chapter of Numbers verse 38. It tells us 33 38 అదే సంఖ్యాకాండం 33 38. And Aaron the priest went up Mount Hor at the command of the Lord and died there in the 40th year after the people of Israel had come out of land of Egypt. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి ఇశ్రాయేలీయులు ఐగుప్తుల దేశం నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి పొందెను. So now there was a crisis here in this chapter, the 40th year. This is another few months' time. They are about to enter into the promised land Canaan. ఈ 40వ సంవత్సరములో వాళ్ళు ఆ కానాను లోకి ప్రవేశించక ముందు ఇటువంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొన్నారు. Because of their disobedience, because they did not believe in the Lord, in the 13th and 14th chapters of book of Numbers, God said, none of you are going to enter into promised land. సంఖ్యాకాండం 13 14 అధ్యాయాలు కనుక చూస్తే అక్కడ ఇశ్రాయేలీయుల అవిధేయతను బట్టి దేవుడు చెప్పాడు వాడితో, మీరెవరూ కూడా ఈ వాగ్దాన భూమిలోకి ప్రవేశించరని. And all others, many times 20,000, 30,000, 15,000 people on one day, on many occasions after that. 20,000 మంది, 30,000 మంది, 15,000 మంది అలా ఎన్నోసార్లు వాళ్ళు కూలిపోవడం చూస్తాము. Probably these are the only three that are still surviving on the 40th year, and now God's word had to come to fulfillment. బహుశా ఈ ముగ్గురు మాత్రమే 40వ సంవత్సరంలో కూడా జీవించి ఉన్నారు. అయితే దేవుడి వాగ్దానం అక్కడ నెరవేరాల్సి ఉంది. Yeah, except we know Joshua and Caleb, out of those who have come out of Egypt, and these three are there. ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన వారిలో యెహోషువ, కాలేబు తప్ప ఈ ముగ్గురు మాత్రమే జీవించి ఉన్నారు. And then who are those people who really entered into Canaan? కానాను దేశంలో ప్రవేశించిన వారందరూ ఎవరు? Not even one of those guys who came out of Egypt. ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన వాళ్ళు ఎవరు కాదు వాళ్ళలో. Yeah, all of them, they just died down, and Joshua and Caleb are there. And these again, 6 lakh people are the people who are born during this 40 years time. ఈ 6 లక్షల మంది ఎవరైతే కానాను దేశంలోకి వెళ్ళారో వాళ్ళు ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన తర్వాత జన్మించిన వారే. So now, the same problem here again in the 20th chapter about the water crisis. ఇక్కడ 20వ అధ్యాయంలో కూడా ఇదే నీళ్ల సమస్య. They had similar crisis at the beginning, which we read it in book of Exodus chapter 17. నిర్గమకాండము 17వ అధ్యాయంలో చూస్తాము. ఇలాంటి సందర్భమే ఒకసారి వాళ్ళకి సంభవించింది, నీళ్లు లేని పరిస్థితి. Same problem with two generations. They are Exodus generation and they are Canaan generation. They had similar problem. They were crying out for water and God gave them water that time. 2 తరాల వారికి ఇటువంటి సమస్య వచ్చింది. మొదటిగా నిర్గమ కాండంలో ఆ తరం వారికి, తర్వాత ఈ కానాను దేశానికి చెందిన వారికి ఇద్దరికి కూడా ఒకే రకమైన నీటి సమస్య, నీళ్లు లేని పరిస్థితి వచ్చింది. At that time, first time, Exodus 17 chapter, when they had similar problem, Moses asked God and God gave a very beautiful instruction. Okay, Moses, now there is a rock over there. You go and strike it and it will give you water. And Moses struck it and it gave plenty of water. Problem was solved. నిర్గమకాండం 17లో కూడా ఏం జరిగిందంటే నీళ్లు లేవు. ఆ ప్రజలందరూ కూడా వచ్చి మోషేకి ఫిర్యాదు చేశారు. మోషేతో దేవుడు చెప్పాడు ఆ బండని కర్రతో కొట్టమని. కొట్టినప్పుడు నీళ్ళు వచ్చాయి, సమస్య తీరిపోయింది. Yeah, now again same problem.
and the instructions are almost the same except one difference. Let's now carefully read verse 7 and 8. ఇక్కడ కూడా అదే సమస్య వచ్చింది. ఆ దేవుడు కూడా దాదాపు అలాగే చెప్పాడు, కానీ ఒక తేడా ఉంది. 7-8 వచనాలు చూస్తే The తెలుస్తుంది. Lord spoke to Moses, saying, Take the staff and assemble the congregation, you and Aaron your brother, and tell the rock before their eyes to yield the water, its water. అంతటా యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము, అది నీళ్ళిచ్చును. And now this is what Moses has done from verse 9. 9వ వచనం నుండి మోషే చేసింది కనిపిస్తుంది మనకి. Moses took the staff. ఆయన కర్రను తీసుకున్నాడు. Verse 10, then Moses and Aaron gathered the assembly 10వ together. వచనంలో ఆ బండ దగ్గర సమాజం అందరిని పోగు చేశారు. Till this point, Moses was right. Like, taking the staff and gathering people, Aaron and Moses together gathering people over there, they did good. ఈ సమయం వరకు మోషే గాని అహరోను గాని దేవుడు చేసిన ప్రకారమే చక్కగా చేశారు. Now there is a huge difference in verse 10. ఆ 10వ వచనంలో ఎంతో గొప్ప విషయం కనబడతా ఉంది మనకి. And he said to them, ఆయన ఏం చెప్పాడంటే మోషే, yeah, this is where Moses has deviated. ఇక్కడే ఆయన తప్పిపోయాడు. What was the instruction from the Lord to Moses? దేవుడు మోషేకి ఏం చేయమని చెప్పాడు? Speak to whom? దేంతో మాట్లాడమన్నాడు? Did God say to Moses, okay, Moses, like earlier time, like in Exodus 17th chapter, again you can do this, strike the thing and all? No. నిర్గమకాండము 17లో లాగా మోషే ఇలా చెయ్యి అని కర్ర తీసుకొని వెళ్ళి రాయిని కొట్టమని చెప్పాడా? కాదు కదా. God asked Moses this time to speak to the rock, not to the people. ఈసారి రాయితో మాట్లాడమన్నాడు దేవుడు, ప్రజలతో కాదు. Moses had no business at all to speak to people here at this juncture. అక్కడ ప్రజలతో మాట్లాడాల్సిన అవసరం లేదు అసలు మోషేకి. And unnecessarily, probably he deviated and then he started speaking to people instead of to the rock. చాలా అనవసరంగా ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు అక్కడ, అలా తప్పిపోయాడు. That's the first deviation. అది మొదటిగా తప్పిపోయిన విషయం. And let's also see what he spoke and how he spoke. తర్వాత ఏం మాట్లాడాడో ఎలా మాట్లాడాడో కూడా చూద్దాం. Hear now, you rebels. ద్రోహులారా వినుడి. Shall we bring water for you out of this rock? మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? Look at it. Let's take a pause and see what and how Moses spoke. You rebels, should we, Moses and Aaron, bring water out of this rock for you? ఎలా మాట్లాడుతున్నాడో చూడండి ఇక్కడ. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపాలా? Moses is not supposed to speak that way. మోషే అలా మాట్లాడడానికి వీలు లేదు. Let's see what the scripture tells about Moses' utterance here. Turn your Bible, Psalm 106 verses 32 and 33. 106వ కీర్తన 32-33 వచనాలు చూద్దాం. They angered him at the waters of Meribah, and it went ill with Moses on their account, for they made his spirit bitter, and he spoke rashly with his lips. మెరీబా జలముల యొద్ద వారు ఆయన కోపం పుట్టించిరి, కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. Moses is not expected to speak in this manner. మోషే ఈ రీతిగా మాట్లాడడానికి వీలు లేదు. Moses is a very senior man of God. He has a lot of experience with walking with the Lord and dealing with people, handling people. In fact, Moses was known as the meekest on the earth. It was the certificate given by the Lord himself. మోషే దేవుడితో నడుస్తూ ఉండేవాడు. ఆయనకి ప్రజలతో మాట్లాడడం కానీ ప్రజల్ని ఎలా వ్యవహరించాలో ఆయనకు బాగా తెలిసిన వ్యక్తి. చాలా పెద్దవాడు. అతను ఎన్నోసార్లు ఎంతో ఓపికతో సహించాడు. భూలోకం అంతటిలో అతి మిక్కిలి సాత్వికుడని కూడా అతనికి పేరుంది. But then such a man got that angry and he went out of control and he spoke kani mata with his lips. అటువంటి వ్యక్తి ఆయన కంట్రోల్ తప్పిపోయాడు. ఆయన పలకకూడని మాట పలికాడు. And that costed him very dearly. అది ఎంతో గొప్ప వెల చెల్లించాల్సి వచ్చింది దాన్ని బట్టి. So friends, what had happened in the life of Moses? Where did he go wrong?
మోషే జీవితంలో ఏం జరిగింది, ఎక్కడ ఆయన తప్పిపోయాడు, and what made him behave this way. ఆయన ఇలా ప్రవర్తించాల్సిన అవసరం లేకపోతే అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది. Probably one factor could be ఒక విషయం బహుశా ఏంటంటే, ఒక కారణం ఏదంటే, he might be emotionally pained at the death of his elder sister Miriam. ఆ మరియాము చనిపోయిన దాన్ని బట్టి బహుశా బాధలో ఉండి ఉంటాడు. Because Miriam and Moses had very close association. We know that when Moses was a baby, months baby, when he was put in that basket in the river of Nile, it was Miriam who was taking care of him, protecting him. మిరియాము ఏం చేసిందంటే, తన బాలుడైన మోషేని, తన తమ్ముడైన మోషేని చక్కగా భద్రపరిచింది, ఆ బుట్టలో పెట్టింది, వెళ్ళడం అంతా చూసింది. So Moses definitely had enjoyed her sister's affection, love, care and all that. తన సహోదరి యొక్క ప్రేమ, ఆ అనురాగం అంతా కూడా మోషే అనుభవించాడు. So definitely he might have emotionally got hurt, for that, departure of his sister Miriam. తన సహోదరి మరణించడం అతను బహుశా బాధపడి ఉంటాడు. That could be there at the back of his mind. ఆయన ఆలోచనల వెనక అది ఉంటుంది బహుశా. And the kinds of words that people were speaking angered him, made him angry. వాళ్ళు మాట్లాడే, ఆ ప్రజలు మాట్లాడే మాటలు బహుశా ఆయన కోపం తెప్పించుంటాయి. And all the more, he was seems to be little insensitive to what exactly God has told him. అది మాత్రమే కాదు కానీ దేవుడు ఆయనకి ఏం చెప్పాడో దాని విషయంలో అంతగా ఆయన పట్టించుకున్నట్టుగా కనిపించదు. Yeah, God clearly, very, very clearly told him, just speak to the rock, that's all. You don't need to speak to people, not necessary. దేవుడు చాలా స్పష్టంగా బండతో మాట్లాడమని చెప్పాడు, ప్రజలతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఆయనకి. And I'm very sure if he had not taken up this particular thing of speaking to the people, you rebels, shall we do all this and all that, I'm sure Moses wouldn't have come to this situation. ప్రజలతో గనక ఆ మాటలు మాట్లాడకపోయి ఉంటే మోషే బహుశా ఆ పరిస్థితిలోకి రాకపోయి ఉండేవాడు. So now, in our Christian life, as we walk with the Lord, మన క్రైస్తవ జీవితంలో మనం ప్రభుతో నడుస్తుండగా instructions and the words of God are very clear. దేవుడి సూచనలు చాలా స్పష్టంగా ఉన్నాయి. But certain things will blur our vision and even our sensitivity to God's word. కానీ దేవుని వాక్యాన్ని మనం స్పష్టంగా చూడకుండా కొన్ని విషయాలు అడ్డుగా వస్తాయి, అస్పష్టంగా చేస్తాయి. It could be personal reasons like emotional pain or whatever. కొన్నిసార్లు అవి వ్యక్తిగత కారణాలు అయి ఉండొచ్చు, మనకి మానసికంగా ఏదో ఒత్తిడి ఉండొచ్చు. Sometimes it could be circumstances, people around us or situations around us and situations through which we go. కొన్నిసార్లు అవి పరిస్థితుల వల్ల అయి ఉండొచ్చు, ఎటువంటి పరిస్థితుల నుంచి వెళ్తున్నాము, ఆ చుట్టూ ఉన్న మనుషులు ఎలా ఉన్నారు మన పట్ల అని. Sometimes it could also be our previous experiences. కొన్నిసార్లు మన గత అనుభవాలు కూడా అయి ఉండొచ్చు. Because Moses had an experience earlier in Exodus chapter 17, striking the rock. ఎందుకంటే నిర్గమకాండం 17లో మోషేకి ఆ గతానుభవం ఉంది, రాయిని కొట్టడం అనేది. So even this time he thought, probably that time I did like that and there was plenty of water, and even this time also let me do this, let me try this way. పోయినసారి నేను ఇలా కొట్టాను, చాలా నీళ్ళు వచ్చాయి సమృద్ధిగా, కాబట్టి ఈసారి కూడా అదే చేయనివ్వండి అనుకున్నాడు. So this is where you and I need to be extra careful to what God's word is exactly telling us. అందుకే మనందరం కూడా దేవుడు మనకేం చెప్తున్నాడు అనే స్పష్టత విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. Our eyes need to be open and our hearts need to be open. మన కళ్ళు, మన హృదయాలు తెరిచి మనం చూడాలి. Just don't go by your previous experiences. గత అనుభవాల్ని బట్టి కేవలము మీరు వెళ్ళకూడదు. Let not our previous experiences deviate us from God's word. దేవుని వాక్యం నుంచి మన గతానుభవాలు మనల్ని వేరుగా తీసుకెళ్ళకూడదు. Or sometimes experience of others. For that brother, that sister, this is what had happened and that yielded better results and let me do the same way. లేకపోతే అది వేరే వాళ్ళ అనుభవాలు అనుభవించుకోవడం కావచ్చు. ఈ బ్రదర్కి అలా జరిగింది, ఈ సిస్టర్కి అలా జరిగింది, కాబట్టి నాకు కూడా అలాగే జరుగుతుందేమో అని అనుభవించుకోవడం. Now the issue here is what exactly the Lord is telling you and me. ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్పదలుచుకున్నారు. That we always need to be. And then friends, let's also be mindful. Now Moses is 120 years old. He had enough experience of walking with the Lord, and that man with all that experience at that age deviated. మోషే 120 సంవత్సరాల వయసులో దేవుడితో నడవడంలో అంత పెద్ద అనుభవం, అంత గొప్ప అనుభవం కలిగి ఆ సమయంలో తప్పిపోయాడు. So this is a great lesson and great caution that every day we need to look into our word
and see what the Lord is telling me, what the Lord is guiding me, how, and what is God's particular specific instructions for me in this matter. How should I handle this? What should I do? అందుకే మన దైనందిన పరిస్థితులన్నిటిలో కూడా ప్రతిదినం మనము వాక్యంలో దేవుడి స్వరం వినాలి. దేవుడు ఈ సమయంలో ఈ సందర్భానికి దేవుడు నాకేం చెప్తున్నాడు అనే గ్రహింపు మనం కలిగి ఉండాలి. So our quiet times or our personal readings of the word should be very fresh. మనం Each day, వ్యక్తిగతంగా each time. దేవుడితో గడిపే సమయం ఎంతో నాణ్యంగా ఉండాలి ఆ సమయం అనేది. Now, something else has happened here. There are two options before God. ఇక్కడ రెండు పద్ధతులు లేకపోతే రెండు ఉన్నాయి దేవుడి ముందు. One thing is, because Moses did not obey him, God had an option or choice. I will not give you what, Mr. Moses, you really disobeyed me and you did not honor me. And so, sorry, I'm not going to give you water anymore. దేవుడు మోషే అవిధేయతను బట్టి నీళ్లు ఇవ్వకుండా ఉండగలిగేవాడు. నీవు అవిధేయత చూపించావు, నీవు వద్దంటే రాయిని కొట్టావు, కాబట్టి నేను నీళ్ళు ఇవ్వనని దేవుడు అనుకొని ఉండొచ్చు. But God did not do that. కానీ దేవుడు అది చేయలేదు. This is where we see God's righteousness. అక్కడే దేవుడి నీతి మనం చూస్తాం. Man's anger and God's righteousness. నరుని కోపము, దేవుని నీతి. See, if God had taken that option, if God had chosen not to give them water that day, what would have happened? ఒకవేళ ఆ దినము దేవుడు ఆ పద్ధతిలో వెళ్ళి వాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వకుండా ఉండుంటే ఏం జరిగేది? People were already very angry at Moses. They were grumbling and shouting and all. Moses, they would have stoned him to death that moment itself. Forget about dying in Deuteronomy 34th chapter. అక్కడ ఇశ్రాయేల్ అందరూ కూడా మోషే మీద గొణుగుతా ఉన్నారు, సనుగుతా ఉన్నారు, తిరుగుబాటు చేశారు. ఒకవేళ నీళ్లు రాని పరిస్థితి ఉంటే బహుశా ఆయన రాళ్లతో కొట్టి చంపేసే వాళ్ళేమో. That's why somebody said, by giving water, God protected the dignity of Moses in front of people. నీళ్లు ఇవ్వడం ద్వారా దేవుడు మోషే యొక్క గౌరవాన్ని కాపాడాడు ప్రజల ముందు. Moses honored his servant Moses. God honored his servant Moses. దేవుడు మోషే తన దాసుడైన మోషే గౌరవాన్ని కాపాడాడు. That is how, friends, God's righteousness will be displayed in our lives. మన జీవితంలో దేవుడి నీతి అలా ప్రదర్శింపబడుతుంది. In spite of our foolishness, our limitations, our mistakes, God is righteous in showing His grace towards us. మనం తప్పులు చేసినా, మనం పొరపాట్లు చేసినా కూడా దేవుడు తన కనికరంలో ఆయన నీతిని కనబరుస్తున్నాడు. He would not go away beyond from His nature and character. తన స్వభావాన్ని విడిచి ఆయన ఏమీ చేయడు, వేరుగా ఏమీ చేయడు. I think it was Brother Wesley who was quoting, God is long suffering, దీర్ఘశాంతుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు. దేవుడు దీర్ఘశాంతుడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. Otherwise we wouldn't be surviving even now, most of us. లేకపోతే మనం ఎవరం కూడా ఇక్కడ ఇంకా ఉండేవారం కాదు. Of course, second reason is it was people's need that time. They needed water and so God provided them water. ఆ సమయంలో ప్రజలకి నీళ్లు అవసరంగా ఉన్నాయి కాబట్టి దేవుడు అవసరతను తీర్చాడు. And now let us also look at how Moses reacted the whole scene. ఈ పరిస్థితి అంతటిలో మోషే ఎలా ప్రతిస్పందించాడో చూద్దాం. It was very clear for Moses that he is not going to enter into promised land. He is going to die very soon. Now this is the 40th year. First month Miriam died. 5th month Aaron died. అక్కడ చాలా స్పష్టంగా ఉన్న విషయాలన్నీ ఏంటంటే మిరియామేమో మొదటి నెల చనిపోయింది, 5వ నెలేమో అహరోన్ చనిపోయాడు. మోషేకి కూడా దేవుడు చెప్పాడు ఇంకా నువ్వు కానాన్లో ప్రవేశించవంటే అతను వాగ్దాన భూమి వెళ్లకుండానే చనిపోతాడని. It's only few months more, that's all left for Moses. ఇంకా కొన్ని నెలలు మిగిలి ఉన్నాయి అంతే. He knew it very clearly. He knows. మోషేకి అర్థమైపోయింది. Now we know how Moses reacted and responded graciously. మోషే ఎంత చక్కగా అక్కడ ప్రతిస్పందించాడో చూస్తాం. We are in the book of Numbers now. మనం సంఖ్యాకాండం గ్రంథం చూస్తున్నాం. There is one more book after this, which is Deuteronomy. దీని తర్వాత ఉన్న పుస్తకము ద్వితీయోపదేశ కాండము. Deuteronomy is the book or the message or the sermon or the teachings given by Moses to the generation who are going to enter into Canaan after this incident. ఈ సంఘటన తరువాత ఇశ్రాయేల్ అందరికీ చేసిన ఉపదేశాన్ని ఈ గ్రంథంలో మనం చూడగలం. How much spiritual energy that we need to do that. Even after you are told that you are not going to be there, you are done. And Moses really took that spiritual energy, that compassion, that kindness, humility to take time and teach them thoroughly how they need to behave,
once they entered the promised land. దేవుడు నీవు వాగ్దాన భూమికి వెళ్ళవు అని చెప్పిన తర్వాత కూడా మోషే వీళ్ళకి అంత ఓపిక సమయం తీసుకొని ఇవన్నీ కూడా ఆ కానాను దేశంలో ఎలా జీవించాలో ఉపదేశించడానికి ఆత్మీయంగా ఎంత పరిపక్వత ఎంత శక్తి కావాలి. Moses was broken, but he was not bitter. మోషే చాలా హృదయం బద్దలైపోయిన పరిస్థితిలో ఉండుంటాడు, కానీ ఆయనలో ఆ కోపం లేదు. He did not entertain or he did not grow in that bitterness for the rest of few months of his life that is left. ఆయన కొన్ని నెలల సమయం ఉంది, కానీ ఎప్పుడూ కూడా ఆయనలో అటువంటి విచారకరం లేకపోతే బిటర్నెస్ చూడము. Yeah, as usual, he picks up his rod and goes back to work. ఆయన మామూలుగానే కర్రను తీసుకున్నాడు, ఆయన పనికి ఆయన వెళ్ళిపోయాడు. And he made them sit on the Moab plains of Moab. మోయాబు పర్వత శ్రేణిపైన కూర్చోబెట్టాడు. And he gave such a beautiful sermon, beautiful teaching, which is book of Deuteronomy. ద్వితీయోపదేశ కాండంలో ఆయన ఎంతో చక్కని ఉపదేశాన్ని ప్రజలకు అందించాడు. So I said the production of book of Deuteronomy comes out of a broken heart, not a bitter heart. అందుకే ద్వితీయోపదేశ కాండం దేనిలోంచి పుట్టింది అంటే అది విరిగి నలిగిన హృదయంలోంచి వచ్చింది, కానీ అదేదో కోపంతో ఉగ్రతతో ఉన్న హృదయంలోంచి రాలేదు. So friends, Victorious Christian service, our ministry, like Victorious Christian life, should be continued. మనము జయశాలిగా జయంతో మనం క్రైస్తవ జీవితం జీవించాలంటే మనము కొనసాగించే మనసుతో ఉండాలి. We definitely face this kind of crisis situations. We definitely face this kind of bitter situations. We might face rejection sometimes and all that might happen. విపత్కర పరిస్థితులు మన జీవితంలో మనం ఎదుర్కోవచ్చు. మనలో ఎంతోమంది తిరస్కారాన్ని కూడా చవి చూడొచ్చు. That's where we need to take time to sit in the presence of God, reconcile ourselves with the Lord. ఆ సమయంలోనే మనము దేవుడితో సమయం తీసుకొని కూర్చొని దేవుడితో సమాధాన పడాలి. And the Lord will always bless us, and the Lord will always give us another beginning in life, and God will definitely use us for His glory. దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకు ఒక నూతనమైన అధ్యాయాన్ని మన జీవితంలో ప్రారంభ చేయడానికి సహాయం చేస్తాడు. ఆయన మహిమ కొరకు జీవించడానికి కొనసాగింపడానికి సహాయం చేస్తాడు. And then God's righteousness continue. దేవుడి నీతి అనేది కొనసాగింది. Is God unfair towards Moses in the whole scenario here? ఈ పరిస్థితి అంతటిలో కూడా దేవుడు మోషే విషయంలో తప్పుగా వ్యవహరించాడా? Sometimes, when we come across this kind of situations in life, I am such a big leader. I have done all this job for the Lord. 120 years I have struggled, but God is not allowing me to see the promised land. When such things happen, friends, 120 సంవత్సరాలు నేను సేవ చేశాను, ఇంతకాలం నేను దేవుడితో నడిచాను, ఇంతమంది ప్రజల్ని నేను నడిపించాను, ఇన్ని గొప్ప కార్యాలు చూశాను, కానీ చివరికి దేవుడు నాతో సరిగ్గా ఉండలేదు అనుకుంటామా? God did not allow me, God is not permitting me to enter that promised land. It's not fair. దేవుడు కనాను దేశంలోనికి వాగ్దాన దేశంలోనికి నన్ను తీసుకెళ్ళట్లేదు, అది సరికాదు. Many times, friends, in our lives we come across with such feelings. God is not fair in my life. మనం కూడా కొన్నిసార్లు అటువంటి ఆలోచనలు కలిగి ఉంటాం కదా, దేవుడు నా జీవితంలో నాకు సరిగ్గా చేయలేదు. My father and mother, my mother died in January. మా తల్లిదండ్రులు, తల్లి ఏమో జనవరిలో చనిపోయింది. We are from Ongole, so we thought my brother Dayanand and sister Rachel, we are here in Hyderabad. So we thought, why should daddy be all alone in Ongole? We thought we would bring him to Hyderabad to stay with us. మేము మా సహోదరులు దయానంద్ గారి కుటుంబం ఇక్కడే ఉంటాం కాబట్టి హైదరాబాద్లో, నా తండ్రి ఒంటరిగా ఒంగోలులో ఎందుకు ఉండాలి అని ఇక్కడికి తీసుకొద్దాం అనుకున్నాం హైదరాబాద్కి. So he stayed 1 week with my brother, another week with my sister, and he came to my place. That time we were in Hayat Nagar, Warden Reed. ఒక వారమేమో నా సహోదరుడు దయానంద్తో ఉన్నారు, ఇంకో వారం మా చెల్లి కుటుంబంతో ఉన్నారు, ఆ తర్వాత వారం అప్పుడు హయత్ నగర్ వర్డెన్ డీడ్లో ఉన్నాను, నా దగ్గరకు వచ్చారు. After 2 days of coming to my place, my father died in Hyderabad. 2 రోజులు మాతో గడిపిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లోనే తండ్రి చనిపోయారు. Within a gap of few weeks, not even 2 months. January, March, few weeks, maybe 6-7 weeks, that's all. ఒక 6-7 వారాల వ్యవధిలోనే ఆయన చనిపోయారు. It was very difficult for us to accept it, take it. అది మేము జీర్ణించుకోవడం చాలా కష్టమైంది. Losing both the parents within a gap of few weeks. తల్లిదండ్రులు ఇద్దరిని కూడా కొద్ది వారాల వ్యవధిలోనే కోల్పోవడం.
But do you think God is unfair towards us? దేవుడు మా విషయంలో ఏదో Can we తప్పు ever say చేశాడా? that? అది మేము చెప్పగలం. God is not fair. దేవుడు మాకు God సరిగ్గా would have లేడా? allowed few more months or years for my father to continue to live. కొన్ని వారాలు కొంతకాలమైనా కొన్ని నెలలు కానీ సంవత్సరాలు కానీ మా తండ్రి కనీసం మాతో ఉండడం బాగుండేది కదా. No, friends. Let's read the text. Job, book of Job, chapter 34, verse 10. యోబు 34:10 చూద్దాం. యోబు 34:10. These words come from the mouth of Job. a great man విజ్ఞానము of గల మనుష్యులారా నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము. It is far from God to do wickedness, to be unjust. No, he will not do that. ఆయన చేయడు, అది అసంభవము. Yeah. God is always just. God is righteous. దేవుడు ఎప్పుడు కూడా సరిగ్గానే చేస్తాడు, ఎందుకంటే ఆయన నీతిమంతుడు. This kind of losses or this kind of discipline, sometimes we think that God is not fair. When some things are delayed in our life, some promotion or some blessing, or whatever it is. కొన్ని విషయాల్లో మన జీవితాల్లో మనం అనుకున్న సంఘటనలు సరిగ్గా జరగకపోతే, మన ప్రమోషన్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, మనం ఏమనుకుంటామంటే దేవుడు ఏదో నా జీవితంలో సరిగ్గా చేయట్లేదు అనుకుంటాం. God is never unfair in anybody's life. God is always righteous. దేవుడు ఎవరి జీవితంలోనూ ఎప్పుడూ కూడా తప్పు చేయడు, ఆయన ఎప్పుడూ కూడా నీతిమంతుడే. And we will conclude మనం how ముగిద్దాం. God's righteousness is demonstrated in the life of same Moses, who was rejected or who was not allowed to get into Canaan. అదే మోషే జీవితంలో దేవుడు ఎలా నీతిని కనపరిచాడో ఆ విషయం మనం చూద్దాం. Mark's Gospel, chapter 9. మార్కు సువార్త 9వ అధ్యాయము. Moses was given an opportunity to visit Canaan for a brief time. కొద్ది సమయము దేవుడు ఆ కానాను దేశంలోనికి ప్రవేశించడానికి ఒక అవకాశాన్ని మోషేకి ఇచ్చాడు. When was that? ఎప్పుడది? Mount of Transfiguration. ఆ రూపాంతరపు కొండ మీద. At the Mount of Transfiguration, Jesus was transfigured. He got a glorified body, and there were two important Old Testament characters appearing there, and one was Moses. ఆ రూపాంతరం కొండపైన యేసుక్రీస్తు ప్రభు ఆయన పరలోకపు మహిమతో కనపడినప్పుడు అక్కడ ఇద్దరు బైబిల్లోని వ్యక్తులు వచ్చారు. వారు ఒకరు ఏలియా, ఒకరు మోషే. Only two. From the whole Old Testament, there are many great people: Abraham, David, so many people. ఆ పాత నిబంధన గ్రంథం అంతటిలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉన్నారు. అబ్రహాం ఉన్నారు, దావీదు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, కానీ ఇద్దరే వచ్చారు. Moses was given that opportunity. మోషేకి అవకాశం ఇవ్వబడింది. See, God is righteous, friends. దేవుడు నీతిమంతుడు. In our temporary times, which we know a limited thing, we think sometimes, why is it done to me? Why is it happening to me? All that. మన తాత్కాలికమైన సమయంలో మన కొంచెం జ్ఞానంలో మనం ఏమనుకుంటామంటే దేవుడు ఇలా ఎందుకు చేస్తున్నాడని మనం అర్థం కాకపోవచ్చు మనకి. God who knows the big picture, God who sees the whole eternity, he knows what is the best for us. దేవుడు అంతా చూసేవాడు, ఆయన నిత్యత్వంలో ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు, దాన్ని బట్టి మనకి ఏది మంచిదో ఆయన ఎరుగును. God knew very well how Moses need to be honored, how Moses need to be exalted, and what is the position that he can give to Moses. దేవుడు మోషేకి ఎటువంటి గౌరవం ఇవ్వాలి, ఎలా ఆయన్ని హెచ్చించాలో దేవుడికి చాలా బాగా తెలుసు. Yeah, just not by not being permitted into Canaan that time, it doesn't mean that something else had happened to Moses. No, not at all. ఆ సమయంలో కానానుకి ప్రవేశం దేవుడు ఇవ్వలేదు కాబట్టి దేవుడేదో అన్యాయం చేయలేదు. Yeah, God knew very well a day is going to come where Moses is going to appear in the same land, Canaan, and Jerusalem and all that. He saw it there. దేవుడికి ముందే తెలుసు ఒక దినం రాబోతుంది, మోషేని నేను ఆ కానాను వాగ్దాన భూమిలో నేను తీసుకెళ్తాను, అదంతా యెరూషలేము, అదంతా చూస్తాడు ఆయన. So friends, meanwhile, our only job is to be sensitive to the core, to each alphabet. What is God's instructions to me today? Don't please depend on your seniority, your previous experiences, familiarity, or even emotional drains and all that. కాబట్టి ఈ దినం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మన సీనియారిటీని బట్టో లేకపోతే దేవుడు బాగా తెలుసు అనే అలవాటును బట్టో మన గత అనుభవాల్ని బట్టో మనం నడుచుకోకుండా మనము దేవుడు మనతో ఏం చెప్తున్నాడనే విషయంలో ప్రతి అచ్చు పొల్లుపోకుండా మనము
జాగ్రత్తగా దేవుడి మాట విందాం. And when it comes to God's righteousness, God wouldn't spare anybody when he is not honored properly. ఒకవేళ దేవుణ్ణి సరిగ్గా మనం గౌరవించకపోతే దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. Yeah, it is the same reason you did not believe me in Numbers 13 and 14, why God was not allowing those guys. అందుకే సంఖ్యాకాండం 13-14 అధ్యాయాల్లో ఆ మిగతా ఇశ్రాయేలీని కూడా అంత కఠినంగా దేవుడు శిక్షించాడు. Same thing to Moses also, because you did not believe in me, I am not going to permit you into Canaan. మోషే విషయంలో కూడా అలాగే దేవుడు చేశాడు. నీవు నా విషయంలో నమ్మకం ఉంచలేదు, అందుకనే నేను నిన్ను అనుమతించట్లేదు. To go furthermore into the New Testament to Zechariah, the great man again in the New Testament, Luke's gospel, because you did not believe in me, you are going to be disciplined, you are not going to speak for a while. అందుకే నూతన నిబంధనలో కూడా చూస్తాం, జకరియా ఆయన నమ్మలేదు కాబట్టి నీవు కొంతకాలము మూగవాడవై ఉంటావు, మాట్లాడవు అని చెప్పాడు. So now we need to be very careful, extra careful, taking God's word seriously, taking efforts to trust him, believe in him and go on in our spiritual lives. దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి, అది సీరియస్గా తీసుకోవాలి, దాన్ని బట్టే మన జీవితాల క్షేమకరం. Let's pray. I request Brother John to lead us in prayer. పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా, మోషే జీవితాన్ని మా మధ్యలోనికి మీరు జ్ఞాపకం చేశారు. ప్రభా మా తండ్రి, అటువంటి గొప్ప దైవజనుడు, నీతో నడిచిన వ్యక్తి నాయన, మరి భూలోకమంతటిలో మిక్కిలి సాత్వికుడు నాయన, ఎంతో కోపంతో ప్రభా మా తండ్రి మరి మాట్లాడిన మాటల్ని నీవు ఇష్టపడలేదు. ఆయన చేసిన ఒక్క ఆ తిరుగుబాటు క్రియను నీవు ప్రభా మా తండ్రి నీ నీతిలో ప్రభా మా తండ్రి నీవు దాన్ని బట్టి శిక్షించావు ప్రభా. మరి ఎంతో అది కఠినమైన శిక్ష. ఎన్నో సంవత్సరాలు, దాదాపు 40 సంవత్సరాలు అరణ్యములో ఇశ్రాయేలీలతో భరించి వాళ్ళని ప్రభా మరి ఆయన వాగ్దాన భూమి దగ్గరికి నడిపించిన నాయకుడు అయినప్పటికీ నిన్ను ఘనపరచని వ్యక్తిగా చివరికి నాయన మరి అందులోకి ప్రవేశించకుండా మృతి పొందాల్సి వచ్చింది ప్రభా. మరి మా జీవితాల్లో మేము ప్రభా మా తండ్రి నిన్ను ఘనపరిచే వారంగాను, నీ మాటకు లోబడే వారంగాను, మా గతానుభవంపై మా నాయన మరి నీతో నడకలో ఉన్న ఎక్స్పీరియన్సెస్పై మేము ఆధారపడకుండా ప్రభా ప్రతి దినం కూడా నీ వైపు చూస్తూ ప్రభా ప్రతి దినం కూడా నీ స్వరం వింటూ ప్రతి పరిస్థితిలో నిన్ను వెదికి ప్రతి నాయన విషయంలోనూ నిన్ను ప్రభా మా తండ్రి మేము ఆధారంగా చేసుకొని నీవేం చెప్తావో అది మాత్రమే చేయడానికి మాకు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. కేవలము మీ కృపపై ఆధారపడి మాత్రమే మేము ఈ క్రైస్తవ జీవితంలో జయశీలంగా వెళ్ళగలం. కాబట్టి మీ కృప కొరకై మేము వేడుకుంటున్నాం, సహాయం చేయండి దేవా మా తండ్రి. మేము నాయన మరి మా కోపాన్ని బట్టి మేము ప్రభా మరి జీవించకుండా నీ నీతిని ఆశ్రయంగా చేసుకొని జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మాలో ప్రభా మరి నాయన మేము కూడా దేవా యెహోషువలాగా నిదానించి ప్రభా మరి నీ మహిమను చూసే వారంగా, మోషే వలె నేను ప్రభా మా తండ్రి నిదానంగా ప్రభా మా తండ్రి వెంబడించే వారంగా మమ్మల్ని చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాలో ఆ సహనం దయచేయండి, నీపై చూసే ప్రభా మనస్సు దయచేయండి, నీ మీద ఆనుకునే మనస్సు దయచేయండి ప్రభా. అటువంటి వారిని నీవు పూర్ణ శాంతి గలవారిగా కాపాడే దేవుడవు కాబట్టి అటువంటి నడిపింపు కొరకై ప్రభా మరి నాయన మేము వేడుకుంటున్నాం ప్రభా. మరి ఎప్పుడైనా తప్పిపోతామనే భయంతో వణకుతో మా రక్షణను మేము కొనసాగించుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ప్రభా మాకు జ్ఞాపకం చేయబడిన ప్రతి విషయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా మరి నీ నీతిని బట్టి కూడా నీకు వందనాలు దేవా ప్రభా. తిరిగి నీవు నాయన పునరుద్ధరించే దేవుడవు. మోషేకి అయినప్పటికీ కూడా నీవు గొప్ప అవకాశాన్ని ఇచ్చావు, నీ ప్రజల మధ్యలో ఆయన్ని ఘనపరిచావు ప్రభా. అందుని బట్టి నిన్ను స్తుతిస్తూ నీ నీతిని బట్టి నీ గొప్పతనాన్ని బట్టి నీ ప్రభా మరి నాయన ఆలోచన యొక్క దొడ్డతనాన్ని బట్టి నాయన నీ కనికరాన్ని బట్టి నేను స్తుతిస్తూ నాయన మరి మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ నాయన మరి నీ దాసుని కూడా నీవు బలపరచండి, మోజెస్ బాబానని నాయన మాతా అక్క నీవే ప్రభా బలపరిచి నీ పరిచర్యలో నాయన నీవే వాడుకొనుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. May the grace of our Lord Jesus Christ, love of God the Father,
and abiding presence of Holy Spirit be with us now and forevermore. ఆమేన్.